పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? ఇరాన్లో ప్రస్తుత ప్రభుత్వం దిగిపోయి అమెరికా కీలుబొమ్మ సింహాసనం ఎక్కబోతోందా? ఇరాన్ అణు స్థావరాలపై దాడుల వెనుక పెద్ద వ్యూహం ఉందా? అమెరికా చెప్తున్న లెక్కలకు ఇరాన్ గణాంకాలకు ఏ మాత్రం పొంతలు లేకుండా పోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయా? ఇరు వర్గాల మాటల్లో విశ్వసనీయత ఎందుకు లోపించింది? రెజ్యూమ్ చేంజ్ అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చి కొత్త పాలకులను గద్దె మీద కూర్చోబెట్టడమని అర్థం. ఈ మాట వినసొంపుగానే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో పాచికలు పారిన తర్వాత ఏవైనా చేయగలవని అగ్రరాజ్యాలు జబ్బలు చర్చుకుంటున్న తరుణంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ మొదలైంది. పశ్చిమాసియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు అమెరికా ఈ యుద్ధాన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలనుకుంటోంది. బహుశా అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రవేశించిందనుకోవాలి. నేను లేకుండా యుద్ధం లేదన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. 3 ప్రధాన అణు స్థావరాలైన ఫోర్టో, నటాంజ్, ఇస్ఫహాన్ పై ఇరు దేశాలు భారీ దాడులు నిర్వహించాయి. బంకర్ బూస్టర్ బాంబులతో వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. వాస్తవానికి ఇలాంటివి ఊహించిన చర్యలే అయినా ఆశించిన చర్యలు మాత్రం కావని చెప్పాల్సి ఉంటుంది. 46 ఏళ్లుగా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న అమెరికా ఇరాన్ సంబంధాల్లో ఇదో కీలక ఘట్టంగానే పరిగణించాలి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక దేశంపై ఇంత దూకుడుగా వ్యవహరించడం కూడా ఇదే మొదటిసారి కావచ్చు. యుద్ధాలకు తాను వ్యతిరేకమని, అమెరికా ఆర్థిక వ్యవస్థను దిగజారనివ్వబోనని ట్రంప్ చెబుతుండేవారు. దానికి విరుద్ధంగా ఆయన ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఇరాన్కు చెందిన 3 అణు కేంద్రాలపై దిమ్మ తిరిగిపోయే దాడి చేశామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. నిత్యం కంపుకొట్టే పనులు చేసి ట్రంప్ ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకున్నారు. ఇరాన్కు చెందిన 3 అణు కేంద్రాలపై అమెరికా మెరుపు దాడులు చేసిన తర్వాత అగ్రరాజ్యం అసలు లక్ష్యాన్ని ఆయన బయటపెట్టారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని ఆయన ఒక నినాదాన్ని అందుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారానికి వచ్చిన ఆయన అదే గేమ్ ప్లాన్ ను ఇరాన్ దేశంలోనూ వాడాలనుకుంటున్నారు. ఇరాన్ బాగుపడాలంటే ఇప్పుడున్న పాలకులను శంకరగిరి మాన్యాలు పట్టించాలని ట్రంప్ అంటున్నారు. ఇరాన్లో ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం లేదని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ అందుకు భిన్నంగా ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెడుతూ ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోస్తామని హెచ్చరించారు. ఇరాన్ మిలిటరీ సైట్స్ ను ధ్వంసం చేయడంలో తమ సైన్యం 100% విజయం సాధించిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. తమ సైన్యానికి థ్యాంక్స్ చెబుతూ పోస్టు పెట్టారు. ప్రపంచ దేశాలు, యుద్ధరంగ నిపుణులకు మాత్రం ట్రంప్ ప్రకటన తర్వాత సందేహాలు పెరిగాయి. ఇరాన్ను చర్చల వేదికకు తీసుకురావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారా, లేక ఆ దేశం సర్వనాశనమైపోవాలని కోరుకుంటున్నారా అన్నది వారి మౌలిక ప్రశ్న. ఇరాన్ దగ్గర భారీగా అణు ఆయుధాలున్నట్లుగా చెప్పుకుంటోంది. కాకపోతే ఇందులో నిజమెంతో ఎవ్వరికీ తెలియదు. యుద్ధం మొదలైన వెంటనే ఇరాన్ తన అణు ఆయుధాలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే అమెరికా సైన్యం B-2 స్టీల్త్ బాంబర్లతో దాడి చేసింది. అణు కేంద్రాలు ధ్వంసమైనంత మాత్రాన అణ్వాస్త్రాలు సర్వనాశనమైనట్లేనా అన్న ప్రశ్నలు సహజంగా తలెత్తితేనే అనుకోవాలి. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసిందా? అలా తయారు చేసుకోవడానికి ఎన్ని వారాల దూరంలో ఉన్నది? ఇలాంటి ప్రశ్నలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇరాన్ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఏదో రకంగా అమెరికాను దారిలోకి తీసుకుని వచ్చి యుద్ధాలు చేయించాలా, ఇరాన్ మీద బాంబులు వేయించాలనేటువంటి కుతంత్రం ఇజ్రాయెల్ చేస్తుంటే అమెరికా దాన్ని వంతపాడుతూ దాని వెంట పోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఎంత నష్టం జరిగింది ఏమిటి? ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మేము అప్పటికే యురేనియం ఏదైతే శుద్ధి చేసినామో అది వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసినామో, ఈ లేచిన బాంబుల వల్ల ముందు వెనక కొంచెం సివిల్ వర్క్స్ నష్టపోయిన తప్ప మాకు ప్రధానమైన నష్టం జరగలేదు అంటున్నారు. జరిగిందా లేదా ఏమైనప్పటికీ అమెరికా తొందరపాటు మంచిది కాదు. అమెరికా ప్రపంచంలో ఇతర దేశాల మధ్య ఏదైనా సంప్రదింపుల ద్వారా దాన్ని సెటిల్ చేసే పాత్ర తీసుకుంటే అమెరికా గౌరవం పెరుగుతుంది. అట్లా కాకుండా ఇజ్రాయెల్కి వంతపాడుతూ ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేస్తుంది, గజాలో మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తామంటున్నారు. అంటే ఇజ్రాయెల్ చరిత్రనే యుద్ధం, మానవ హననం, మనుషుల్ని చంపడం, క్రౌర్యం, దుర్మార్గం. అటువంటి ఇజ్రాయెల్ని వెంటేసుకుని అమెరికాకు పోయినంత కాలం అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. ఏమైనా
యుద్ధం ఆగాలని నేను కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా కాదు, వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేసే. అమెరికా దాడులతో ఇజ్రాయెల్కు ఊతమిచ్చే చర్యలు తప్పితే పెద్దగా ఒరిగేదేమీ లేదని డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి రిక్ హైమ్స్ ఇప్పటికే ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. పైగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రసక్తే లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ప్రకటించిన తర్వాతే ట్రంప్ ఆదేశాల మేరకు దాడులు జరగటం, ఇరాన్ ప్రభుత్వాన్ని దించేస్తామని అగ్రరాజ్యాధిపతి చెప్పుకోవటం కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును సంతోషపెట్టేందుకు ట్రంప్ మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తోందన్నది కొందరు విశ్లేషకుల వాదన. ఖమేనీని చంపేస్తామని నెతన్యాహు ప్రకటించి చాలా రోజులైంది. అయినా తన కోరిక తీరటం లేదని ఆయన తెగ టెన్షన్ పడిపోతున్నారు. ట్రంప్ ఉడత ఊపులకు తాము భయపడేది లేదని ఇరాన్ గట్టిగా సమాధానమిస్తోంది. జాతీయ అహంకార శత్రువుకు శిక్ష తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్, అమెరికాలో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రతిస్పందన కఠినంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందంటూ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. తమపై చర్యలకు పాల్పడిన శత్రువులు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారన్నారు. అదే మాట ఇరాన్ రెవల్యూషనరీ గార్డు కూడా అంటోంది. తీవ్ర ప్రతీకారం ఖాయమని హెచ్చరిస్తోంది. ఇరాన్ ప్రతిదాడులు ఎలా ఉంటాయన్నది కూడా అంచనా వేసుకున్న తర్వాతే అమెరికా దాడులను ముమ్మరం చేస్తుందనుకోవాలి.